విధముగా వేరే వాళ్ళు మనకి ఒక చేతు పెట్టి చూయించే విధముగా ఉండకూడదు అనేది ఒక సాధులాగా మా ఆలోచన. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మంచి విగ్రహాలను తీసుకొని వచ్చి ఆ గణనాథుడి యొక్క ఆరాధనని నిజముగా చేసి మనందరం గౌరవాన్ని పొందాలి. దేవుడు 100 రకాలుగా ఉంటాడు, ఆయనని పెట్టుకొని పూజించుకోవాలి. ఆ విధమైన నిర్ణయాన్ని మనం పాటించి భవిష్యత్తుకి మంచి నిర్ణయం ఇవ్వాలి. ఇలా పెట్టేసి ఇదే మా దేవుడి గొప్ప, ఇదే మా దేవుడి యొక్క భక్తి అని చెప్పడం కూడా కొన్ని సందర్భాల్లో న్యాయంగా ఉండకపోవచ్చు. కాబట్టి ధర్మంగా ఆ మిత్రుడు చెప్పిన వాళ్ళందరి ఎక్కడైతే బాహుబలియో లేకపోతే పుష్పానో లేకపోతే ఇంకేదో అన్ని పెడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ మనసులన్నీ మారి ఆ నిజమైన వినాయకుడి రూపాన్ని మనందరం ఇక పైనైనా తీసుకొచ్చి, ఎందరో హిందువులు వ్యతిరేకతని మనం పెట్టుకొని అలాంటి విగ్రహాన్ని ద్వారా ప్రతిఫలాలని ఆశించలేము. కాబట్టి మంచి విగ్రహాలు ఆ మిత్రులందరూ పెట్టాలని ఒక సాధువులాగా నా ఆలోచన స్వామి. థ్యాంక్ యూ శ్రీధర స్వామి గారు. సో లలిత్ కుమార్ గారు, మరీ ఎంత శృతిమించిపోయింది. ఎందుకంటే నిజంగా అక్కడ విగ్రహాలు చూస్తుంటే పక్కన హీరోయిన్ ఉంటే అది సినిమాకి సంబంధించిన పోస్టర్ని ఆ హీరోయిన్ యాస్టీస్గా వాళ్ళు దించేశారు. ఇక్కడ ఈగా సినిమా పోస్టర్ చూడండి, ఆ పోస్టర్ సినిమా యాస్టీస్ దించేశారు. ట్రూ. సో పుష్ప సినిమా పోస్టర్ దించేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు మెట్టు సాయి కుమార్ యాక్సెప్ట్ చేశారు, నేను ముఖ్యమంత్రి ఫోటోని రిజంబుల్ చేశాను. ఫస్ట్ ఆయన నేను కాదు, నేను ఎక్కడ చెప్పలేదన్నారు. మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ నేను పెట్టానని చెప్పి. షూస్ వేయడం ఏంటండి, మరి షూస్ వేయడాలు, కత్తి పట్టుకోవడాలు. నాకు తెలిసి ఇతిహాసాలు అక్కడ కూడా వినాయకుడు కత్తి పట్టుకొని యుద్ధసాము చేసిన దాఖలా లేవు. యుద్ధాలు చేసిన సందర్భాలు ఉంటే పట్టుకుని ఉండొచ్చు, కానీ పూజార్హమైన రూపాలని శాస్త్రం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన రూపాలు కాకుండా కొత్తగా చేస్తున్న ఈ రూపాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇందాక నిజంగానే ఇప్పుడు సక్కు గారు చెప్పిన మాట కూడా ఒకటి వ్యాలిడ్గా తీసుకోవాలి. విగ్రహాలు చేసేది ఏముంది, పొట్టకూటు కోసం చేస్తున్నారంటే పొట్టకూటు కోసం చేసినంత మాత్రం నేరం కాకుండా పోదుగా. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడండి, నేను ఒక మర్డర్ చేయాలయా, నువ్వు డ్రైవర్ కాబట్టి సరదాగా నువ్వు రా అని చెప్పేసి అన్నాడు అనుకోండి. నేను జస్ట్ డ్రైవింగ్ చేశానండి, మర్డర్ చేసినవాడు వేరేవాడు అంటే కుదరదుగా. నేరం చేసిన వాళ్ళు వీళ్ళకి కూడా పాత్ర ఉన్నట్టే. కాబట్టి చర్యలు తీసుకోవాలి అనుకుంటే అందరి మీద చర్యలు తీసుకోవాలి. అండ్ అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈయనకి రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు బహుశా కొన్ని అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు, అందుకు కృతజ్ఞత చూపించాలనుకుని ఉండొచ్చు. కానీ దానికి వేరే మార్గాలు చాలా ఉంటాయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీలు తన సాటి హిందువులైనా తన సాటి తెలంగాణ ప్రజలైన బీసీల రిజర్వేషన్స్లోంచి త్యాగం చేసి ముస్లింలకు 5% ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. మరి ఏ ముస్లిం అయినా కాదు వినండి, ఏ ముస్లిం అయినా సరే అయ్యో మా కోసం ఇంత త్యాగం చేస్తున్నాడని ఏ రంజాన్ పండగకో బక్రీద్ పండగకో వాళ్ళ దేవుడి రూపం కాదు, కనీసం వాళ్ళ ప్రవక్త రూపంలో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవటం మీరు ఎప్పుడైనా చూసారా? లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి సీఎంగా ఉన్నప్పుడు 175 నియోజకవర్గాలకి చర్చలు బాగు చేసుకోవడానికి 175 కోట్లు ఇచ్చారు. అరే మా కోసం ఇంత చేశాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏ క్రైస్తవుడైనా గుడ్ ఫ్రైడేకి సిలువు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాడా? క్రిస్మస్కి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాడా క్రీస్తుగా? లేదుగా. మరి హిందువులకు మాత్రమే ఎందుకు వచ్చిన దౌర్భాగ్యం ఇది? అంటే మీరు నాయకుల్ని మెప్పించుకోవాలంటే ఇంత దిగజారిపోవాలా? అవసరం లేదు. మీరు భగవంతుడిని నమ్ముకోండి. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే సీఎం అయ్యేవాళ్ళు కాదు. ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో సాధన చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు, ఆయన భగవంతుడిని ఆరాధించి. మీరు కూడా భగవంతుడిని నమ్ముకోండి, నాయకుడిని అనుసరించండి. అంతేగాని నాయకుడిని పూజించే స్థాయికి వెళ్ళిపోయారు అంటే మీకు ఆ పూజ చేటు చేస్తుంది, చెడు చేస్తుంది, మీ పదవులతో పాటు ప్రాణాలకు కూడా ప్రమాదం చేస్తే అలా ప్రాణాలు పోగొట్టుకున్న నాయకులను కూడా గతంలో మీరు చూశారు తిరుమల జోలికి వెళ్ళి. సో అంటే మరీ ఇంత శృతిమించిపోయింది. దీంట్లో కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా నేను తీసుకువెళ్ళాలనుకున్నాను ఈ తెలంగాణ రైజింగ్ని, కాబట్టి ఈ రకంగా ఏర్పాటు చేసిన కూడా ఒప్పుకున్నారు ఆయన. అఫ్కోర్స్ 100% మేము దాన్ని స్వాగతిస్తామండి. దానికి ఏం చేయాలి? అప్పుడు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలాగా మండపాన్ని ఏర్పాటు చేసి అందులో గణపతి విగ్రహాన్ని మంచి శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి లేకపోతే రకరకాలు పెట్టొచ్చు కదా. అవును. మరి అలా కాకుండా మీరు నిజంగా ఇంకేమన్నా చర్యలు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మన సాంస్కృతిక గౌరవమైన బతుకమ్మ తల్లిని కావచ్చు, లేకపోతే ఆ భాగ్యలక్ష్మి అమ్మవారిని కావచ్చు, అవమానించిన వాళ్ళు మీ కళ్ళ ముందే మీతో పాటు కలిసి తిరుగుతున్నారుగా, వాళ్ళ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. భరోసా వస్తుంది. అనేది ఒకటి, నిజంగా కల్చర్ని చూపించాలనుకుంటే మీరు అన్న పాయింట్ రేషన్ పాయింట్ కరెక్టే. బతుకమ్మని తీసుకురావచ్చు, బోనంను పెట్టొచ్చు, వివిధ రూపాలు ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి ఆ రూపాలని, ఆ బతుకమ్మలని, ఆ దేవుళ్ళని, ప్రకృతిలో మనం పూజించేటువంటి దేవుళ్ళన్నిటి కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. సమ్మక్క సారణక్కని వినాయక చవితి పండగ వెనకాలే బోల్డ్ అన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయని మీకు చెప్పానండి. వినాయకుడు నిజంగా ఆయన శక్తి చూసుకుంటే అపారమైన శక్తి, దేవతలకి గణాధిపతి ఆయన. అలాంటి ఆయన వాళ్ళ తండ్రి ముల్లోకాలు ఒకసారి తిరిగి రమ్మంటే ఆయన తిరగలేకనా అక్కడే ఉండి తల్లిదండ్రుల చుట్టూ తిరిగింది. ప్రపంచానికి సందేశం ఇచ్చాడు, నువ్వు లోకమంతా తిరిగిన ప్రయోజనం లేదురా బాయ్, ఫస్ట్ తల్లిదండ్రుల పట్ల కేరింగ్గా ఉండు, నువ్వు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోమని చెప్పేసి. అంతేగాని ఆయన ఒక ఎలక వాహనం కాదు, ఏ వాహనం లేకుండా కూడా లోకానికి క్షణంలో చుట్టురాగలడు ఆయన. కానీ మనకి సందేశం ఇస్తున్నాడు. వినాయకుడి కథ నిండా సందేశాలు వచ్చేసినాయి. ఇక్కడ ఇంకొక ఫోటో కనబడుతోంది, ఇది నేను మెట్టు సాయి కుమార్ గారి సోషల్ మీడియా నుంచి తీశాను. ఒకసారి పేజెంట్ పీసీఆర్ అది
ఆ వీడియోలో ఆర్ఎస్ఎస్ అంటే ఆ పోస్టర్ బేసిక్గా వాళ్ళే ఉపయోగిస్తారు కాబట్టి కింద కాకి నిక్కరు పైన తెల్ల చొక్కా చేతిలో దండ అంటే కర్ర కింద షూస్ వేసుకొని ఇది ఆయన పోస్ట్ చేశారు తన సోషల్ మీడియాలో. ఇది ఒకవేళ పూజకి గనక ఏర్పాటు చేసిందే అయితే గనక ఇది కూడా తప్పే, 100% తప్పే. దీన్ని ఎవరు సమర్థించట్లేదు. ఒక స్వయం సేవక జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. అంత మాత్రాన భగవంతుడి రూపాన్ని రిప్లేస్ చేసి పెట్టమని మేము చెప్పట్లేదుగా. చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన 100% అది తప్పే. ఎవరు చేసినా ఇది తప్పే. సాయి కుమార్ గారి సోషల్ మీడియా నుంచి తీసుకోవడం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడుతున్నారండి. గతంలో 2014 ఎలక్షన్స్ కి ముందు నరేంద్ర మోడీ గారిని కృష్ణుడిగా అద్వానీ గారిని పెట్టి ఒక పోస్టర్ డిజైన్ చేశారు బీజేపీకి నాయకులు కొంతమంది. దాన్ని కూడా హిందూ సమాజం మొత్తం ఖండించింది. అలాగే 2019 ఎలక్షన్స్ లో హర్ మోదీ హర్ మహాదేవ్ ప్లేస్ లో హర్ మోదీ గర్ మోదీ అని పెడితే ఆ నినాదాన్ని కూడా తప్పు పట్టారు. హిందూ సంఘాలు పోరాటం చేసే తప్పు పడుతూ ఇంకో పోస్టర్ కూడా ఉంది. ఈసారి కంటిన్యూస్ వీడియో ప్లే చేయండి. దాంట్లో మోదీ కూడా ధ్యానం చేస్తూ పక్కన ఆయనకు సంబంధించి ఎవరో పూజ చేస్తున్నట్టు కూడా ఉంది. సో ఇవేవి చేస్తే తప్పే. మీకు అభిమానం వేరు, భక్తి వేరు, రెండింటిని కలపకండి. అభిమానం అనేది ఆయన చేసేటువంటి నటన లేకపోతే ఆయన ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు అభిమానం తీసుకుంటారు. భక్తి వేరు. ఈ భక్తిని అభిమానంగా జోడిస్తే మీరేం చేస్తారంటే అభిమానం ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చుకొని మీ ఇంట్లో బహుశా ఇలాంటివి చూస్తే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఖండిస్తారు. ఎందుకురా మాకు ఇలాంటి కర్మ అని చెప్పేసి వాళ్ళు తిడతారు. బతుకునగా వాళ్ళ విగ్రహాలు నాకు అర్థం కాదు. మనుషులు బతుకునగా వాళ్ళ విగ్రహాలు పెట్టామంటే మరి మీకు ఆ నాయకులకైనా ఉండాలి. ఎవరి విగ్రహాలతో పెడుతున్నారో సినిమా సెలబ్రిటీలు కూడా పుష్పరాజ్ అని చెప్పి సినిమాలో జబ్బలు కొట్టి గడ్డాలు గోకడాలు కాదు. బయటకు వచ్చి చెప్పండి మీ ఫ్యాన్స్ కి, అరే పిచ్చోళ్ళు దాకా తయారవ్వకంటారు నాయన, పిచ్చి పిచ్చి ప్రవర్తన చేయకండి. బయటకు వచ్చి చెప్పండి. ఎన్టీఆర్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, ఇంకేదైనా ఇక్కడ చూడండి. ఇది మోదీ మధ్యలో కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నట్టుగా, ఆయన కుర్చీలో కూర్చుంటే దేవుడితో మాట్లాడుతున్నట్టుగా ఇవేవైనా తప్పే. ఇవన్నీ ముమ్మాటికి పొరపాట్లే. ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కొన్ని యానిమేటెడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి అనుకోండి. సో దాంట్లో ఏదైనా తప్పే. ఇటువంటిది మరీ శృతిమించకండి. మీరేం డైరెక్ట్గా ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు. అందరం కూడా అరే తల్లి, ప్రతి ఒక్కరూ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. మరి మీరు శృతిమించిపోయి ఆ వ్యక్తులని మీ అభిమానాన్ని కాస్త జోడించి ఆకాశానికి ఎత్తేసి దీన్ని పైశాచికం అంటారు. ఒకసారి మరో కాలర్ ఉన్నారు. పీసీఆర్ ప్లీజ్. నర్సింగ్ ఫ్రమ్ జీడిమెట్ల. ఎస్ నర్సింగ్ గారు మాట్లాడండి. రైట్, మాధవ్ గారు ఉన్నారు ఉప్పల్ నుంచి. మాధవ్ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ మనోజ్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది చాలా కాల్స్ చేశారు. వాళ్ళు చేశారు తప్పు, మేము చెయ్యొద్దు అని చెప్పారు. ఓకే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఓకే నో ప్రాబ్లం. అదే ఇప్పుడు గణపతి వరకు అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాము, మన ఫోటో తీసుకొని ఒక అమ్మాయితోని చెయ్యేసుకొని ఒక ఫోటో వీడియో చేసి రివీల్ చేస్తే మనం పెద్ద హంగామా చేస్తాము. కానీ లోకానికి అధిపతైన వినాయకుడిని వాళ్ళు తప్పు చేశారని అంటే యాజ్ హిందువుగా మనము వాళ్ళని ఖండించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడేందుకు పోయి వాళ్ళు చేసింది తప్పు, మేము చేసింది తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళది వీళ్ళది చెప్పుకొని అప్పటికే మనకి 100 సంవత్సరాలు గడిచిపెట్టట్టుంది సార్. ఇప్పుడు వాళ్ళు చేశారు, ఓకే వాళ్ళు చేసినప్పుడు ఏమి, ఇప్పుడు హిందూ నాయకులు ఒక అమ్మాయిని ఇది చేసుకుని ఉంటే అందరు వెళ్ళి అమ్మాయికి ఒక క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. ఎవరో ఒక బయట ప్రపంచంలో చిన్న జరిగింది అంటే మరి అలాంటప్పుడు ఒక హిందువుగా మనం ఏం చెయ్యాలి? ఆ వినాయకుడిని ఎవరైతే పెట్టారో వాళ్ళందరి గురించి బయటికి తీసుకొచ్చి మనం ఇలా చెయ్యండి పోగా వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తున్నామని ఇక్కడ యూనిటీ ఎందుకు రావట్లేదు? సమర్థించుకుంటున్నట్టుగా ఉంది. వాళ్ళు చేస్తే తప్పు కాదు, మేం చేస్తే తప్పు అయింది అనే రకంగా సమర్థించుకున్నట్టుగా ఉన్నది. అవును సార్, అదే నేను ఇప్పటివరకు మీరు లాస్ట్ 1 అవర్ నుంచి చూస్తున్నా. వాళ్ళు పెట్టారు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారు, మేము పెట్టామని అంటున్నారు. అదే ఒక అమ్మాయికి జరిగినప్పుడు హిందూ అంతా యూనిటీ అవుతుంది, మన ఇండియా మొత్తం యూనిటీ అవుతుంది. కానీ మన హిందువుగా మనము ఎలా చేసుకుంటున్నామంటే వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయొద్దు, వాళ్ళు పుష్ప పెట్టాను కదా నేను పవన్ కళ్యాణ్ పెడతా, వాళ్ళు మహేష్ బాబు పెట్టాను కదా నేను నాగార్జున పెడతా, ఇలా అనుకుంటూ పోతే మన దేవుడికి రేపు పొద్దున్న ఒక ముస్లిం వాళ్ళు కానీ ఎవరు కానీ వచ్చి అడిగినా అరే మీరే ఇలా పెడుతున్నారు, మేము మీకు అనగడంలో తప్పు లేదని చెప్పి వాళ్ళు మనకు క్వశ్చన్ చేసినా కూడా మనం ఆన్సర్ ఇవ్వడానికి కూడా రేపు పొద్దున మన ఉండదు సార్. ఇంకా ఎగ్జాక్ట్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. సో డెఫినెట్గా మనం ఏం చేయాలి మరి ఇటువంటి వాటికి ఏం లేదు సార్. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మన గవర్నమెంట్ దీన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే ర్యాలీలు జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ లో పెద్ద సీఎం ఫోటోనే పెట్టారు కదా, మరి ఇప్పుడు ఎవరికి చెప్దాం సార్? ఫస్ట్ సీఎం కానీ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైతే వినాయక నవరాత్రులకి 9 రోజులు అయితే మనం నవరాత్రులు చేసుకుంటున్నామో వినాయక చవితికి ఒక 15 to 20 days ముందు వాళ్ళకు వాళ్ళు పర్సనల్ గా మీరు ఇలా చెయ్యొద్దు, ఇలాంటి గణనాథుల్ని పూజించుకోవాలి, ఇలా
గణముదులకు అధిపతి అయిన గణనాథుని మీరు ఇలా పూజించుకోవాలి, కానీ అలా పూజిస్తే మీకైతే ఏమి ప్రయోజనం ఉండదు, డబ్బులు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు పర్సనల్ గా ఒక 10 to 15 సెకండ్స్ ఏదైతే యాడ్ ఉంటుందో, ఇప్పుడు మనకి ఎలా ఉందంటే సార్, మన యాడ్స్ కూడా ఎలా ఉందంటే 2 crores 3 crores ఇచ్చిన సంథింగ్. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం దేవుని పూజించడం లేదు, వాళ్ళు వద్దన్నంత మాత్రాన ఆగిపోం. వాళ్ళు చెప్పాల్సిందల్లా ఒకటే, అరే నా అభిమానులు మీరు ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మూర్ఖంగా వెళ్ళిపోయి పైశాచికత్వాన్ని దేవుల రూపంలో, జనరల్గా ఓ బతుకున్న మనిషి మనం విగ్రహం పెడతామండి, ఎక్కడైనా ఉంటుందా ఆ పద్ధతి ఉంటుందా? బ్రతుకుండగా మనిషి విగ్రహం తయారు చేయడం అంటే ఏంటి దాని అర్థం? సార్ అయ్యప్ప స్వామి మాలేసి, సో యాక్చువల్ గా నేను కూడా రీసెంట్ మేము ఎవ్రీ ఇయర్ మేము పెడుతుంటాము, అన్ని చేస్తుంటాం, అన్నదానాలు చేస్తుంటాం. అయ్యప్ప స్వామి దాంట్లో కూడా ఎవ్రీడే అయ్యప్ప దీక్షలు ఉంటే 40 days 40 చాలా మందికి అన్నదానం చేస్తున్నాం. అలాగే 9 to 11 days ఈ గణపతి విగ్రహం ఏముందో చాలా మందికి అన్న సంతర్పాలు చేసి, చాలా మందికి చెప్పాలంటే ఇది కూడా ఒక ఉపాధి కలిగిస్తుంది. మన యొక్క గణనాథుడు ఏదైతే ఉందో, ఒక బ్యాండ్ వాళ్ళకి కానీ, ఒక పూల వాళ్ళకి కానీ, ప్రతిరోజు పూల దండలు అనుకునే వాళ్ళకి ఇయర్ అంతా జరిగేది 10 to 15 days అయిపోతుంది సార్. అవును. సో గణనాథుడు మనందరికీ ఒక ఉపాధి ఇస్తున్నాడు, ఆ ఉపాధిని వాళ్ళకి ఇవ్వాలి కానీ, అంతేగాని గణనాథుడికి ఒక తిరోపరూపం